తెలంగాణ శాసనసభలో ప్రస్తుతం టీడీపీ నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ డిగ్రీలకు భవిష్యత్తు లోపల విలువలేని డిగ్రీలుగా మారిపోయే ప్రమాదం ఉంది. రెండవది, ఇప్పుడున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అటానమస్ యూనివర్సిటీలని కూడా నిర్వీర్యమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించరాదు, దాని వెంటనే అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ప్రభుత్వానికి మూడో అంశం సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ మైనారిటీ. ప్రభుత్వము ఇరిగేషన్ పథకం వాటర్ గ్రిడ్కు 40,000 కోట్లు ఇస్తా అంటుంది. మేము వెల్కమ్ చేస్తున్నాం. కానీ అది మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి సీన్ కాదు. అది ఏ దానికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ దానికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి. ఉపాధి కోసం ప్రయారిటీ. ప్రజలందరూ ఏమడుగుతున్నారు? ఈరోజు మాకు 23 లక్షల మందికి ఇండ్లు లేవు, ఇండ్లు కట్టిమని అడుగుతున్నారు. చదువుకునే పిల్లలకు ఫీజులు లేవు, ఫీజులు 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు లేక రోడ్లు వెంబడి పడుతున్నారు. కాలేజీలకి వెళ్ళి ఎల్లగొట్టేస్తున్నారు పిల్లలందరినీ, వాళ్ళకి ఫీజులు అడుగుతున్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసము ఆత్మహత్యలకు పాల్పడి 30 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా చదువుకుంటా రాత్రింబవలు కోచింగ్ సెంటర్లలో అప్పులు చేసుకొని చేస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగాలు? అందుకే ప్రయారిటీ విద్య ప్రయారిటీ, ఉద్యోగం ప్రయారిటీ, వసతి ప్రయారిటీ, తినడానికి తిండి ప్రయారిటీ మొదలు. ఇది అయినాక తాగడానికి నీళ్లు. ఒక మామూలు జనం కూడా 4 బిందెల నీళ్ళు అయితే మేము తెచ్చుకుంటాం. మొదలు మా పిల్లగాని ఫీజులు కట్టమని గవర్నమెంట్.